అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసి 160 గజాల్లో వెస్ట్ ఫేసింగ్‌లో G+2 హౌస్ చూస్తున్నామండి. లొకేషన్ పద్మశాలి టౌన్‌షిప్, కాప్రా నియర్ రాధికా మూవీప్లెక్స్, రాధికా థియేటర్. ఇంటి ముందల 33 ఫీట్ల రోడ్డు ఉందండి. డాంబర్ రోడ్డు ఉంది. చుట్టుపక్కల అన్ని ఇల్లే ఉన్నాయండి. పద్మశాలి టౌన్‌షిప్, కాప్రా నియర్ రాధికా థియేటర్. దమ్మాయిగూడకు కూడా దగ్గరగా ఉంటుందండి. 160 గజాల్లో 3 అంతస్తుల ఇల్లండి. లిఫ్ట్ సౌకర్యంతో ఉన్న ఇల్లు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, లిఫ్ట్ సౌకర్యంతో ఉన్న ఇల్లండి. ర్యాంప్ మొత్తం కూడా గ్రానైట్ తో ఫ్లోరింగ్ చేస్తున్నారు. గేట్ డిజైన్ చూస్తున్నారు. పిల్లర్స్ కూడా టైల్స్ తో క్లాడింగ్ చేశారండి. ఇది కార్ పార్కింగ్ ఏరియా. 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చండి. లిఫ్ట్ కూడా ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ చూస్తున్నారు మీరు. ఇది కార్ పార్కింగ్ ఏరియా అండి. ఫాల్ సీలింగ్ వచ్చింది. ఫాల్ సీలింగ్ లో లైట్స్ పెట్టున్నారు. పార్కింగ్ లో వాల్స్ మొత్తం కూడా 4x2 టైల్స్ తో క్లాడింగ్ చేస్తున్నారు. ఇది లిఫ్ట్ చూస్తున్నారు. లిఫ్ట్ అండి అప్ టు సెకండ్ ఫ్లోర్ వరకు ఉంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు ఉందండి. స్టేర్ కేస్, పార్కింగ్ ఏరియా అండి. మొత్తం గ్రనైట్ స్టోన్ తోని పార్కింగ్ చేస్తున్నారు. వాళ్ళకి మొత్తం టైల్స్ తోని క్లాడింగ్ చేస్తున్నారు. 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. ఒక 5-6 బైక్లు కూడా పార్క్ చేసుకోవచ్చు అండి. ఈస్ట్ గల్లీ, సంపండి. ఇది బోర్ చూస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉందండి. సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లోకి వెళ్తున్నాం. ఇది లివింగ్ రూమ్. ఇంటి లోపల ఫ్లోరింగ్ మొత్తం కూడా టైల్స్ యూజ్ చేశారు. ఫాల్ సీలింగ్ చేశారు. ఫాల్ సీలింగ్ లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు. ఇది పూజా రూమ్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ లో పూజా రూమ్, ఓపెన్ కిచెన్, యూ షేప్ లో ప్లాట్ఫామ్ ఇచ్చినారు. సెల్ఫ్స్ ఇచ్చినారు. హాల్ అండి, టీవీ యూనిట్. హాల్ నుంచి పాసేజ్ అండి. పాసేజ్ లో ఒక కామన్ బాత్రూమ్ ఉంది. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. ఇది బెడ్రూమ్ అండి. బెడ్రూమ్ చూస్తున్నారండి. గ్రౌండ్ ఫ్లోర్ లో సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ ఉంది. ఇది బెడ్రూమ్ చూస్తున్నారు. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించారు. లో రూఫ్ కూడా ఇచ్చున్నారండి బెడ్రూమ్ నుంచి. 160 గజాలండి. 160 స్క్వేర్ యార్డ్స్ లో గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ తో ఉన్న ఇల్లండి. మొత్తం 3 అంతస్తులతో ఉన్న ఇల్లండి. 3 కార్లు ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దాం. స్టేర్ కేస్ చూస్తున్నారు. స్టేర్ కేస్ కింద ఒక వాష్ ఏరియా ఉంది. ఫస్ట్ ఫ్లోర్ కి వెళ్దామండి. ఈ స్టెప్స్ చూస్తున్నారు. మొత్తం కూడా గ్రానైట్ తోని ఫ్లోరింగ్ చేస్తున్నారు. ఇది ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చాం. ఇది బాల్కనీ చూస్తున్నారు. లిఫ్ట్ అండి. ఫస్ట్ ఫ్లోర్ లో బాల్కనీలో లిఫ్ట్, ఫాల్ సీలింగ్ డిజైన్, లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు. ఇది మెయిన్ డోర్ అండి. ఇంకా డోర్ పెట్టి లేదు, ఫ్రేమ్ వరకే పెట్టుంది. మెయిన్ డోర్ పక్కన వాల్స్ మొత్తం టైల్స్ వేస్తున్నారు. డోర్ పెట్టి లేదండి. ఇది లివింగ్ రూమ్ చూస్తున్నారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఆపోజిట్ లో టీవీ యూనిట్ ఉంది. ఫాల్ సీలింగ్ డిజైన్, ఫాల్ సీలింగ్ లో వచ్చే లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు. విండోస్ అన్ని కూడా గ్రానైట్ ఫ్రేమింగ్ చేయించున్నారు. ఇది పాసేజ్ లో మొత్తం టైల్స్ వేసి ఉన్నాయండి. ఇది మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ ఫ్లోర్ లో మాస్టర్ బెడ్రూమ్. 160 స్క్వేర్ యార్డ్స్ లో వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న ఇల్లండి. అటాచ్డ్ బాత్రూమ్ ఫర్ మాస్టర్ బెడ్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేసి ఉన్నాయి. అవి కూడా 4x2 టైల్స్ వేస్తున్నారండి. డైవర్టర్స్ యూజ్ చేశారు. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. 160 స్క్వేర్ యార్డ్స్ లో ఉన్న ఇల్లండి. మనకు ఈ బిల్డింగ్ దగ్గర నుంచి చెర్లాపల్లి రైల్వే స్టేషన్ 8 కిలోమీటర్లు ఉంటుంది. పాసేజ్ లో కామన్ బాత్రూమ్. ఫాల్ సీలింగ్ చేసి ఫాల్ సీలింగ్ హైట్ వరకు టైల్స్ వేస్తున్నారు. రాధికా మూవీప్లెక్స్ కి 6 కిలోమీటర్లు ఉంటుంది. సైరిక్పురి క్రాస్ రోడ్ కి 8 కిలోమీటర్లు ఉంటుంది. ఓఆర్ఆర్ ఎగ్జిట్ 8 కీసరికి 10 కిలోమీటర్లు ఉంటుందండి. ఈ బిల్డింగ్ రాధికా మూవీ థియేటర్ కి చాలా దగ్గరగా ఉంటుంది. డైనింగ్ హాల్ లోకి వెళ్తున్నాం. ఇది డైనింగ్ హాల్ చూస్తున్నారు. వాస్తు ప్రకారం నార్త్ ఒక డోర్, ఈస్ట్ ఒక డోర్ ఇచ్చినారండి. ఇది ఫాల్ సీలింగ్ లో లైట్స్ అన్ని కూడా పెట్టున్నారు. నార్త్ ఒక డోర్, ఈస్ట్ ఒక డోర్ ఇచ్చినారు.
ఇక్కడ హ్యాండ్ వాష్ వస్తుందండి. కిచెన్ లోకి వెళ్తున్నా, మీరు కిచెన్ చూస్తున్నారు. కిచెన్ అండి. అలాగే కిచెన్ పక్కన వాష్ ఏరియా. ఇది వాష్ ఏరియా అండి. ఇది పూజా రూమ్ చూస్తున్నారు. ఈస్ట్ డోర్ నుంచి ఈస్ట్ బాల్కనీలోకి వెళ్తున్నామండి. ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చున్నారు. ఈస్ట్ బాల్కనీ, నార్త్ బాల్కనీ మొత్తం కూడా గ్రానైట్ స్టోన్ తోని ఫ్లోరింగ్ చేసి ఉన్నారు. మెయిన్ డోర్ దగ్గర బాల్కనీలోకి వెళ్తున్నామండి. ఇది మెయిన్ డోర్ దగ్గర బాల్కనీ. అలాగే సెకండ్ ఫ్లోర్ కి వెళ్దాం. సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళడానికి స్టెప్స్ అండి. ఫస్ట్ ఫ్లోర్ ఎలా ఉంటుందో సెకండ్ ఫ్లోర్ కూడా సేమ్ అలాగే ఉంటుందండి. సేమ్ టు సేమ్. లిఫ్ట్ అండి. సెకండ్ ఫ్లోర్ లో లిఫ్ట్ చూస్తున్నారు. సెకండ్ ఫ్లోర్ లో లివింగ్ రూమ్. అలాగే టెర్రస్ కి వెళ్దాం. బిల్డింగ్ డీటెయిల్స్ చూద్దాం. ఈ వీడియో నెంబర్ వచ్చేసి 270 అండి. 270 వీడియో నెంబరు. ఈ బిల్డింగ్ పూర్తి వివరాలు ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయండి, చూడొచ్చు. ఈ బిల్డింగ్ కాస్ట్ అండి 1,90,00,000, 1,90,00,000, స్లైట్లీ నెగోషియబుల్. లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఈ బిల్డింగ్ నచ్చిన వాళ్ళు 9885224328 నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.